హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఈ సోప్స్ అనేవి నేను యూట్యూబ్లో చూశాను. అలా చూపించినవన్నీ వస్తాయా అనే ఒక అనుమానంతో నేను కూడా ట్రై చేద్దామని చేశాను. చాలా బాగా వచ్చాయి. ఇది వాడిన తర్వాత కూడా రిజల్ట్ అనేది చాలా బాగా కనిపించింది. ఇంకా మనం బయట ఎందుకు కొనుక్కోవడం, మనకు కావాల్సిన విధంగా మనమే చేసుకోవచ్చని నేను ఇంకా ట్రై చేశాను. ఈ సబ్బు ఎలా తయారు చేసామనేది చెప్తాను. ఇందులో ఎక్కువగా మనకు చాలా మంచివి వేసాము. అవి ఏంటంటే ఔషధ గుణాలు కలిగిన అటువంటి వేసాను. ఎక్కువగా మెయిన్ ఏంటంటే అలోవెరా ఎక్కువగా యాడ్ చేశానండి. అలోవెరా సోపు అని చెప్పొచ్చు. అలోవెరా చూస్తున్నారా, ఇలాంటి సోప్స్ మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇంకా మనం బయట కొనుక్కోవాల్సిన అవసరమే లేదు. ఏమంటే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చూద్దాం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇక్కడ అలోవెరాని తీసుకున్నాను. మెయిన్ ఈ సోప్కి అలోవెరా తీసుకున్నాను. అలాగే లవంగాలండి. ఈ లవంగాలు ఎందుకంటే మనకు మొటిమలు మచ్చలు ఉంటాయి కదా, వాటికి బాగా యూజ్ అవుతుంది. అలాగే తులసి తీసుకున్నాను. ఇది కూడా మంచిదే స్కిన్కి. స్కిన్ ర్యాషెస్ ఏమైనా ఉన్నాయి. ఇది రోజెస్ అండి. మనం మామూలు రెడ్ రోజ్ కాకుండా ఇది నాటు రోజాలు. మీకు రోజెస్ దొరకకపోతే రోజ్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అందుకని నేను ఈ రోజెస్ అయితే వేసాను. ఇందులో అలోవెరా వేసానండి. అలోవెరా పీసెస్లా చేశాను. పైన అయితే ఈ తొక్క అయితే తీయలేదు, దానిపైన గ్రీన్ కలర్ లేయరు అలాగనే కట్ చేసి వేసేసాను. ఇవన్నీ మిక్సీ వేసుకొని దాని నుంచి వచ్చే రసాన్ని నేను ఇప్పుడు ఫిల్టర్ చేసి పెట్టుకుంటాను. ఈ రసం మాత్రం యూజ్ చేస్తాను. ఆ పైన వచ్చే పల్ప్ మాత్రం పడేస్తాను. చూసినారుగా మిక్సీలో మనకు జ్యూస్ మాత్రమే సపరేట్ అవుతుంది. పల్ప్ అనేది మళ్ళీ వేరుగా ఉంటుంది. మనకి ఇప్పుడు సోప్ బేసెస్లో చాలా రకాలు ఉన్నాయండి. నేనైతే గ్లిజరిన్ సోప్ బేస్ తీసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారా, పల్ప్ అయితే అక్కడ ఉండిపోయింది, ఈ జ్యూస్ మాత్రం సపరేట్ అవుతుంది. ఇలా నేనైతే ఈ జ్యూస్ తీసుకుంటున్నాను. ఈ జ్యూస్ తీసుకుని దానిలో ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుతున్నాను. అది కూడా మన స్కిన్కి యూస్ఫుల్ అయ్యేవే. చూడండి, ఇప్పుడు ఈ జ్యూస్ని సపరేట్ తీసుకున్నాను. ఎంత మంచి వాసన వస్తుందంటే, ఎక్కువగా రోజెస్ వేసాం కదా, అలాగనే లవంగాలు వేసాం కదా, ఈ రెండు స్మెల్స్ డామినేట్ చేస్తున్నాయి. ఎక్కువగా రోజ్ స్మెల్ మాత్రం బాగా వస్తుంది. ఇంకా ఎసెన్స్ స్మెల్ కోసం అని ఏమి వేయని అవసరం లేదు. అన్ని రోజెస్ వేసాం కాబట్టి రోజ్ పెటల్స్ ఇదిగోండి ఇలా వస్తుంది. ఆ పైన ఉన్న నురుగంతా కూడా తీసేయాలి. ఇది అలోవెరాకి వచ్చినది, తీసేస్తున్నా. ఇంకా ఉంది కొంచెం, ఇంకా కావాలంటే ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇలా తీసి పెట్టేసి ఓన్లీ ఆ జ్యూస్ మాత్రమేనండి. మనం ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నామంటే మనకి సోప్ అనేది సరిగా రాదు, లిక్విడ్ లాగా అయిపోద్ది, గట్టిపడదు సోపు. అందుకనే నేను కొంచెమే తీసుకున్నాను. అంటే మనం తీసుకున్న క్వాంటిటీని సరిపడేంత. ఇలా ఒక చిన్న గ్లాస్ అవుతుంది చూస్తే, చాలా కొంచెం. ఆ కొంచెం ఆ జ్యూస్లో ఇప్పుడు కొన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుతాను. అవి కూడా మనకు మన స్కిన్కి, అలాగే మన స్కిన్లో ఉన్న డెడ్ సెల్స్ని కూడా రిమూవ్ చేస్తుంది. ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చూడండి, 1 స్పూన్ బియ్యం పిండి వేసుకున్నానండి. బియ్యం పిండి వలన మనకు డెడ్ స్కిన్ అనేది రిమూవ్ అయిపోతుంది, అలాగే గ్లోయింగ్ కూడా వస్తుంది. అలాగనే ఇప్పుడు 1 స్పూన్ శనగపిండి. ఇదైతే మనకు మంచి గ్లోయింగ్ వస్తుంది శనగపిండి వలన. అలాగే విటమిన్ ఈ క్యాప్సిల్స్ వేసుకున్నాము. ఇది కూడా మన స్కిన్కి చాలా మంచిది. మొటిమలు మచ్చలు పోతాయి, అలాగే స్కిన్ బ్రైట్నింగ్ అవుతుంది. అలాగే మనకు సన్ ట్యాన్ నుంచి కూడా మనం ప్రొటెక్ట్ చేయబడుతుంది. ఈ సోప్ చాలా బాగుంది. వాడిన తర్వాతనే మీకు ఈ వీడియో పెడుతున్నాను. సోప్ చేసి యూజ్ చేసుకున్న తర్వాత ఈ వీడియో పెడుతున్నాను. చాలా బాగుందండి. ఒక్కసారికి గ్లోయింగ్ అనేది కనిపించింది. ఒక్కసారికే స్నానం చేస్తే తెలిసిపోద్ది మీకే. చాలా బాగా యూజ్ అయింది.
వర్క్ అయితే చేస్తుంది ఈ సోపు. బయట అయితే కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే సోప్ బేసు, సిలికాన్, సోప్ మౌల్డ్. ఇవి మనం కొనుక్కుంటే ఈ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం సోప్ చేసుకోవచ్చు. ఇలా ఒక నెలకు ఒకసారి చేసుకుంటే వారానికి ఒక సోప్ అయినా సరిపోద్ది. ఇదిగోండి ఈ సోప్ బేస్ తీసుకున్నాం. ఇది నాది గ్లిజరిన్ సోప్ బేసు. మనకి సోప్ బేస్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. అదేంటంటే పపాయా సోప్ బేసు, క్యామిల్ మిల్క్ సోప్ బేసు, గోట్ మిల్క్ సోప్ బేసు, అలాగనే మనకు కోకోనట్ మిల్క్ సోప్ బేసు, ఇలా మనకి చాలా ఉంటాయి. ఇంకొంతమంది అయితే సోప్ బేస్ అంటే పియర్ సోప్లో కూడా యూస్ చేసుకుంటారు. పియర్ సోప్ను కొని ఆ సోప్ కూడా మనకి సోప్ బేస్ లాగే ఉంటుంది. గ్లిజరిన్ సోప్ బేస్ అది, దాంతో కూడా చేసుకుంటారు. ఇది ప్లెయిన్ అనమాట, ఓన్లీ గ్లిజరిన్ సోప్ బేస్ మాత్రమే, ప్యూర్గా ఉంటుంది. ఇందులో ఏమీ కలవవు. ఈ సోప్ బేస్ని యూజ్ చేసుకొని ఈ తీసుకున్న సోప్ బేస్కి క్వాంటిటీ అయితే కరెక్టే సరిపోద్ది. మనం తీసుకున్న లిక్విడ్ చిన్న గ్లాసు, అంటే టీ తాగుతాం కదా, చిన్న గ్లాస్తో అంత ఉంటుంది ఆ లిక్విడ్. అలాగే ఒక్కొక్క స్పూన్ మాత్రమే తీసుకున్నాను. రైస్ ఫ్లోరు, బేసన్ ఫ్లోరు, 3 విటమిన్ ఈ క్యాప్సిల్స్ తీసుకున్నాను. వీటిని ఫస్ట్ మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని డబుల్ బాయిలింగ్ మెథడ్లో యూస్ చేసుకొని దీన్ని కరిగించాలి. అందుకని నేను ఇవి చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక స్టీల్ బౌల్లో వేసుకుంటున్నాను. డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టకుండా ఫస్ట్ మనం కళాయిని పెట్టుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అవి మరిగిన తర్వాత ఈ సోప్ బేస్ ఉన్న గిన్నెని అందులో పెట్టుకుంటాం. ఇప్పుడు నేను బియ్యం పిండి అలాగనే శనగపిండి వేసుకున్నాం కదా, విటమిన్ ఈ క్యాప్సిల్స్ కూడా వేసుకుని దీనిలో కొంచెం కోకోనట్ ఆయిల్ కూడా వేసుకున్నాం. ఎందుకంటే ఇది మనకు మాయిశ్చరైజర్గా కూడా పనిచేస్తుంది. అంటే సోప్ వాడిన తర్వాత మన స్కిన్ డ్రై అయిపోద్ది కదా, అలా అనేది ఏమి ఉండదండి. స్కిన్ అయితే మాత్రం చాలా మాయిశ్చరైజర్గా ఉంటుంది ఈ సోప్ యూజ్ చేయడం వల్ల. నేను యూజ్ చేసిన తర్వాతనే మీకు వీడియో పెడుతున్నాను. చూడండి, ఇలా మనకి ఎలాంటి ఉండలుగా లేకుండా మనకి శనగపిండి బియ్యం పిండి కరిగిపోయేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు డబుల్ బాయిలింగ్ మెథడ్లో నేను వాటర్ని హీట్ చేసుకున్నాను. ఈ వాటర్లో ఈ సోప్ బేస్ని పెట్టుకుంటున్నాం. ఎదుగుండి ఇలా పెట్టుకోవాలి. అది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బెటరు. మనకు అది కరుగుతూ ఉంటుంది. అదిగోండి కరగడం అయితే మనకు స్టార్ట్ అయ్యింది. కొంచెంగా ఇది కలుపుతూ ఉండాలి. ఇదిగోండి చూస్తున్నారు కదా, సైడ్ అంతా కూడా కరగడం స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం స్లోగా దీన్ని చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా అంతేనండి. ఇలా మనం కరిగించుకొని మనకు ఏ సోప్ అయితే మనం వేపాకు కూడా వేసుకోవచ్చు. వేపాకు సోపు, నీమ్ సోప్ అంటాం కదా, అలా మనం చేసుకోవచ్చు. ఇంకా మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియా వస్తుంది. ముల్తానా మిట్టితో సోప్ చేసుకోవచ్చు, అలాగే శాండిల్ సోప్ చేసుకోవచ్చు. శాండిల్ పౌడర్ ఉంటుంది కదా, ఈ సోప్ బేస్లో కలుపుకొని మనం చేసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ అయితే నేను అలోవెరా, తులసి, రోజ్ పెటల్స్, లవంగాలు వీటితో చేశాను. చాలా బాగుంది. స్మెల్ కూడా నీట్గా ఉంది. వాసన అనేది గుమగుమలాడుతుంది. కరగడం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇలా మనమే ఇంట్లో చేసుకోవాలంటే మనం ఏం వేస్తున్నామో, సోప్ ఎలా ప్రిపేర్ చేస్తున్నాం అనేది మనకు తెలుస్తుంది. అదే బయట కొనేది ప్యూర్గా మేము అన్నీ ఆయుర్వేదంతో చేసింది అది ఇదని మనకు యాడ్స్ గట్రా చెప్తారు. అవన్నీ నిజమా అబద్ధమా అని మనం చెప్పలేము. అదే మనం చేసుకుంటే మనం దేంతో చేసుకున్నాం, మన హెల్త్కి ఎంత మంచిది అనేది మనకు తెలుస్తుంది. చూస్తున్నారు కదా, ఈ కలిపింది ఈ మనకి సోప్ బేస్ అనేది లిక్విడ్లో అయిపోయిన తర్వాత మాత్రమే ఇది కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాన్ని కలుపుతూ ఉండాలి. మధ్యలో ఎక్కడ ఉండలు లేకుండా. అది కూడా ఒక 5 minutes అయితే చాలు. ఇంకా ఎక్కువసేపు ఉంటే అది గట్టిగా అయిపోద్ది. సో నేను ఇలా ఈ సోప్ బేస్ అంతా మొత్తం ఇందులో కలిసిపోయిన తర్వాత కలర్ చూస్తున్నారా, లైట్ గ్రీన్ కలర్లోకి వచ్చేసింది. అంటే మొత్తం ఇక్కడ అలోవెరా వేసాం, తులసి వేసాం కదా, ఇవి బాగా డామినేట్ చేస్తున్నాయి ఈ కలర్ అనేది. స్మెల్ అయితే మాత్రం మనకు రోజు
లవంగాలు, తులసి ఈ 3 డామినేట్ చేస్తున్నాయి స్మెల్ అయితే. ఇప్పుడు దీన్ని ఈ డబుల్ బాయిలింగ్ మెథడ్లో తీసుకున్నాం కదా, అది కొంచెం చల్లగా అయిన తర్వాత మనకి సిలికాన్ సోప్ మౌల్డ్స్ అండి. నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకొని కొనుక్కున్నాము. అంటే ట్రై చేద్దాం ఫస్ట్ టైం అని చెప్పి చిన్నది తీసుకున్నాము. దీన్ని కడిగేసి తుడిచిన తర్వాత కోకోనట్ ఆయిల్ అప్లై చేసి పెట్టుకోవాలి. అలా కోకోనట్ ఆయిల్ వేయకపోతే అంటుకుంటుంది సోప్, అంతే, ఇంకేం లేదు. కోకోనట్ ఆయిల్ వేస్తే మనకు వేసిన సోప్ అలా అచ్చులో వేసి మనకి ఎలా వస్తుందో అలా వస్తుంది. ఇప్పుడు చల్లగా అయ్యింది, మరీ చల్లగా అవ్వకూడదు, మరీ వేడిగా ఉండకూడదు, గోరువెచ్చగా ఉన్నది. ఇప్పుడు దీన్ని మనం ఈ సోప్ ట్రేలో వేసుకుంటున్నాం. అదిగోండి, మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్. ఇంకా ఎక్కువ ఉన్నవి కూడా ఉంటాయి, డజన్ల కొద్దీ సోప్ బేస్ సోప్ మౌల్డ్ అనేది. నేనైతే ఈ 4 సోప్ మౌల్డ్ తీసుకున్నాను. కరెక్ట్గా అయితే క్వాంటిటీ సరిపోయింది, చాలా కరెక్ట్గా సరిపోయింది. ఇంకా కొంచెం మిగిలిపోతే నేను ఒక చిన్న గిన్నెలో పోసుకున్నాను. అది కూడా పోస్తున్నప్పటికే అది గట్టిగా అయిపోయింది ఆ సోప్ బేస్ అనేది. అంటే మామూలుగా నేను వేరే యూట్యూబ్ వీడియోస్ చూసేటప్పుడు ఇది 3 hours అలాగా రెస్ట్లో ఉంచేయాలి, ఈ సోప్ మౌల్డ్లో వేసిన వెంటనే తీయకూడదు, కదపకూడదు, 3 hours ఉంచేయాలన్నారు. అదే నిజమేమో అనుకున్నాను, కానీ అదేం కాదండి. 1 hourలో నాకైతే ఇది సోప్ బేస్ నుంచి సోప్ తీసేసాను, చాలా బాగా వచ్చింది. ఓకే, 1 hourకి అయితే నాకు సోప్ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, మనం సోప్ మౌల్డ్ నిండి తీసినప్పుడు ఈ సోప్ మౌల్డ్ని అలాగా కదపాలి. కదిపినప్పుడు ఎక్కడ పట్టుకోకుండా మనకు సోప్ అనేది నీట్గా వస్తుంది. ఎంత బాగుందంటే స్మెల్ కూడా చాలా బాగుంది. కింద కోకోనట్ ఆయిల్ వేసాం కదా, దానివల్ల కొంచెం ఆయిల్లా కనిపిస్తుంది, కానీ సోప్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. మనం బయట అయితే కొనేది ఎలా అయితే ఉంటాయో సోప్స్ సేమ్ అలాగనే ఉన్నాయి. చాలా చాలా బాగా వచ్చింది. అసలు వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బయట చేసినట్లుగానే సోప్స్ అనేది రెడీ అయ్యాయి. చూస్తున్నారా, ఇది మనకు నెలకు ఒకసారి చేసుకుంటే చాలు, మన ఫ్యామిలీ మొత్తానికి సరిపోతుంది. మనం బయటే కొనవలసిన అవసరమే లేదు. జస్ట్ మనం ఇదిగోండి, మిగిలిపోయింది నేను ఇలా చిన్న కప్లో వేసుకున్నాను. ఇది మీకు ఇప్పుడు వాష్ చేసి చూపిస్తాను. చాలా బాగా నురుగు వస్తుంది, స్మెల్ కూడా బాగుంది, చాలా పర్ఫెక్ట్గా ఉంది. నురుగు అయితే చాలా బాగుంది. అలాగే మనకు క్లీన్ అవుతుందండి. అంత బాగుందంటే అందులో మనం బియ్యం పిండి, శనగపిండి వేసాం కదా, మనకు చాలా పర్ఫెక్ట్గా స్కిన్ అనేది స్మూత్గా చాలా బాగుంది. ఎలాంటి జిడ్డు ఏమీ లేకుండా నీట్గా క్లీన్ అవుతుందండి. ఓకేనండి, చూస్తున్నారు కదా ఎంత బాగుందో, చాలా బాగా స్మూత్గా ఉంది. ఓకే, థ్యాంక్ యూ.